నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. అడవితక్కెలపాడు వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రగ్స్ కి వ్యతిరేకంగా సైకిల్ ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. గంజాయి డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఈగల్ చీఫ్ రవికృష్ణ తెలిపారు. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ త్రొక్కు బ్రో కార్యక్రమాన్ని అడవితక్కెళ్లపాడులోని ఇళ్ల వద్ద ఆర్టీఓ రోడ్డు వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గంజాయి వినియోగించినా విక్రయించినా 1902కి ఫోన్ చేసి సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. నగరంలో డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. మత్తుదారి మరణానికి రహదారి వెళ్ళొద్దు వెళ్ళొద్దు మత్తు జోలికి. ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం. డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం, ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు, సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈగల్ తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి. స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సాల్వ్ అవుతుంది. సో ప్రజల మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు డ్రగ్స్ని అసలు స్టార్ట్ చేయవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు, బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. చాలామంది పిల్లలు, చాలామంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము. దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగైన్స్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము. అందరికీ డ్రగ్స్తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ లో నేరుగా అందించవచ్చని, అదేవిధంగా అర్జీలను మీకోసం వెబ్సైట్లోనూ సమర్పించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ మండల కార్యాలయంలోనూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీజీఆర్ఎస్ లో సమర్పించిన అర్జీల వివరాలను 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్జీల వివరాలు మీకోసం.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. 4 లైన్ల శంకర విలాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు ఏసీ కాలేజ్ వైపు శరవేగంగా జరుగుతున్నాయి. నగరవాసులు ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం చేపట్టారు. అయితే నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను దృష్టిలో పెట్టుకుని 2 సంవత్సరాల లోపలే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వలన అప్పుడప్పుడు నిర్మాణ పనులకు బ్రేకులు పడుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు రైల్వే ట్రాకులపై ఉన్న పాత బ్రిడ్జిని తొలగించకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. దీనిపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ తీసుకుని త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
మార్షల్ ఆర్ట్స్ సాధన వలన ప్రతి ఒక్కరి జీవన విధానంలో క్రమశిక్షణ అలవడుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమాన్ని ఎన్టీఆర్ స్టేడియంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలంటే కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ సాధన అవసరమన్నారు. బాలబాలికలకు కరాటేలో శిక్షణ ఇస్తున్న నిర్వాహకులను అభినందించారు. గత 25 సంవత్సరాలుగా పిల్లలకు మార్షల్ ఆర్ట్లో శిక్షణ ఇచ్చి నేషనల్ లెవెల్ కు పంపుతున్నామని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ సురేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బాలబాలికలు ట్రైనర్స్ పాల్గొన్నారు. నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 కార్యక్రమాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి నేషనల్ వైడ్గా కరాటే ఛాంపియన్షిప్లో ఈ పోటీల్ని నిర్వర్తిస్తూ మన పిల్లల్ని నేషనల్ వైడ్కి పంపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు సురేష్ గారు అండ్ టీం. వారికి శుభాకాంక్షలు. పిల్లల్లో ఈ యొక్క మార్షల్ ఆర్ట్ అదేవిధంగా ఆ టెక్నిక్ అనేది చాలా చాలా అవసరం. సెల్ఫ్ డిఫెన్సింగ్ అంటే కేవలం ఏదో బాడీని మనకు ఏదైనా ఆపత్తు వచ్చినప్పుడు విపత్తు వచ్చినప్పుడు మాత్రమే ఒక డిఫెన్స్గా అనుకోకుండా లైఫ్లో ప్రతి ఒక్క మార్షల్ ఆర్ట్ని ఈరోజు మనకు మార్షల్ ఆర్ట్ మాస్టర్ని మనం చూసినప్పుడు వాళ్ళ లైఫ్ అంతా కూడా ఒక డిసిప్లిన్డ్ మేనర్లో ఎంతో కామ్ అండ్ స్టిల్గా వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం మనందరం గమనిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క స్కూల్లో కాలేజీల్లో నేటి పరిస్థితుల్లో ఎవరైనా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మెన్ అయినా ఉమెన్ అయినా తను ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం ఈ కరాటే లాంటి యుద్ధ కళలు అనేది ఆ స్కూళ్ళు కాలేజీల్లో ప్రతి ఒక్క దాంట్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఈ యొక్క గవర్నమెంట్ ఇంకా ప్రోత్సహం చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ WKF అనేవి జరుగుతాయి. ఈ యొక్క పోటీలకి వివిధ కేటగిరీలు బాయ్స్ గర్ల్ మెన్ ఉమెన్ ఈవెంట్ కట అంటే ఇండివిజువల్ కట, టీమ్ కట, ఇండివిజువల్ కుమితి అంటే ఫైట్, వెపన్ కట. ఈ యొక్క ఈవెంట్లో ఈ యొక్క పోటీలు అనేది జరుగుతాయి. ఈ యొక్క ప్రైజ్ అనేది విన్నర్స్కి ఈవినింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విదేశాల్లో స్థిరపడి మాతృభూమిపై మమకారంతో ప్రజాసేవకు ముందుకొస్తున్న దాతలు సమాజానికి స్ఫూర్తి ప్రదాతలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జీజీహెచ్లో డాక్టర్ వై నిర్మల కరణం మెమోరియల్ ఆల్ ఫ్రెస్కో ఎంపీ థియేటర్ను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్తో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ సమాజాభివృద్ధికి దాతలను భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో గుంటూరు జీజీహెచ్కు ఎన్ఆర్ఐ వైద్యులు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. రాజాకరణం దాతృత్వంతో 30 లక్షల వ్యయంతో నిర్మించిన ఓపెన్ ఆడిటోరియం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ SSV రమణ నిత్యం సమీక్షిస్తూ ఆసుపత్రికి కావాల్సిన సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. ఇక్కడ జీజీహెచ్ని మనం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లాగా మనం చేంజ్ చేయాలి. దానికోసం డిఫరెంట్ మెంబర్స్తో ఎన్ఆర్ఐస్తో మాట్లాడి వారు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏమేం వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి, ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా ఏ వర్క్స్ జరగబోతుంది దాని గురించి కూడా డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. ఇవి అన్ని మనం చేయడానికి అందరు ఎవరైతే దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నారో గవర్నమెంట్ ఒక ఇంటెన్షన్స్ అందరూ కూడా ప్రజలకు మెరుగైన సేవలు మనం అందించాలి. సో దాని మీద మేము కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న డాక్టర్స్ మీ అందరికీ కూడా స్టాఫ్స్ అందరికీ కూడా మీరు బాగా మంచి పని చేస్తున్నారు. బట్ ఇంకా దాంటిని ఇంప్రూవ్ చేయాల్సిన స్కోప్ కూడా ఉంది. ఎవరైతే ప్రజలు మన దగ్గరికి వస్తున్నారో మన హాస్పిటల్ని నమ్మి మన దగ్గరికి వస్తున్నారో గతంలో కన్నా ఆసుపత్రిలో క్లీన్నెస్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిత్యం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి వైద్య శాఖ మంత్రి గారి వరకు రివ్యూస్ పెట్టుకుంటూ ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా ఏదైనా నెగ్లెక్ట్ చేయకుండా ఈరోజు ప్రజల ఆరోగ్యం మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి అంశంగా ప్రభుత్వం ఇనిషియేట్ చేస్తా ఉంది. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం 79వ వార్షిక కౌన్సిల్ విద్యా సదస్సు రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వార్షిక కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంగాధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పిల్లవానికి సామాజిక అవగాహన కలిగాకే తల్లిదండ్రులు స్కూల్కి పంపాలని అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కృష్ణకిషోర్, సెక్రటరీ మహమ్మద్ నజీర్, సిపిఐ జిల్లా కార్యదర్శి కోటా మాల్యాద్రి, రమేష్ పట్నాయక్, కమతం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా
చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిసిటీ సెక్టర్లో రిఫార్మ్స్ తెచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. ఇంతకుముందు ఓన్లీ ఏపీఎస్ఈపీ అనేవాళ్ళు, దాని ఇట్స్ బీన్ ట్రైఫర్కేటెడ్ ఇంటూ 3 entities: ఏపీ జన్కో, ఏపీ ట్రాన్స్కో అండ్ ఏపీ డిస్కామ్స్ మళ్ళీ 4 రీజన్స్కి 4 డిస్కామ్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు యాండర్సన్ అండ్ కన్సల్టింగ్ అని వాళ్ళతో ఏర్పాటు చేశారు. అంటే ఏంటంటే మీరు మనం అట్లా అనుకోకూడదు. మనం ఏంటంటే వాళ్ళు ఏంటి ప్రాసెస్ని ఎగ్జామిన్ చేస్తారు. ప్రాసెస్ని ఎగ్జామిన్ చేసి ఆ ప్రాసెస్లో ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎట్లా ఫిక్స్ చేయాలి ఆ ప్రాసెస్ అనేది చూస్తారు. దట్స్ హౌ దే బీన్ ట్రైన్. వాళ్ళకి అదే ట్రైనింగ్ ఇచ్చారు, వాళ్ళు అదే చేస్తారు. అంటే యూ నేమ్ డిలాయిట్ కానివ్వండి, లేకపోతే కేపీఎంజీ కానివ్వండి, ఆండర్సన్ కానీ ఎవరైనా చేసినటువంటి వాళ్ళు మళ్ళా టీచర్స్ కాదంటే కాదు. ఐ అగ్రీ విత్ యూ, దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వాళ్ళు ఓన్లీ ప్రాసెస్నే చూస్తారు. హిందూ సమాజ చైతన్యం కోసం హిందూ సమ్మేళనం కార్యక్రమం గుంటూరులో జరిగింది. వెంకటరమణ కాలనీలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేళ్లచెరువు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సాదినేని యామిని శర్మ, అవ్వారు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సమాజంలోని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. కులాలు, ప్రాంతాలు, వృత్తులు, పార్టీలు వేరైనా హిందువులంతా ఒక్కటే అనే భావన కలిగించేందుకు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షులు ఏపీ యాదవ్, ఏలూరి లక్ష్మి, బాదం శ్రీనివాస్, తోటా గోపి, గ్రంథి రాజా, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచ పరివర్తన ఇప్పుడున్నటువంటి 100 సంవత్సరాల తర్వాత సంఘం తీసుకున్నటువంటిది ఏంటంటే పంచ పరివర్తన. ఒకటి, సమాజంలో కులాల ప్రస్తావన లేకుండా, ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము, అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము. రెండోది స్వదేశీ. ఇప్పుడు మనం చూస్తున్నాము భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉంది. ఇప్పుడు ఆత్మనిర్భరతలో భాగంగా హిందూ సమాజం, ముఖ్యంగా మహిళలు, యువత ఏ విధంగా స్వదేశీ, ప్రతి ఇంట్లోంచి కూడా స్వదేశీ అంటే కేవలం వాడే వస్తువులే కాదు, మన భాష, మన సంస్కృతి ఇవన్నీ కూడా మన స్వదేశీ కిందకే వస్తాయి. వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరం కూడా ఆచరించాలి, తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అనేది కూడా చూస్తూ ఉన్నాము. ఈ హిందూ సమ్మేళనాల యొక్క ముఖ్య ఉద్దేశము యువకుల్లో సంస్కారం పెంచడం, అలాగే దేశం మనకేమి ఇచ్చిందని కాకుండా దేశానికి మనమేమి ఇచ్చాం అనేటువంటి భావాన్ని యువతలో పెంపొందించడం, మహిళలను చైతన్యం చేయడం, స్వదేశీ విధానాన్ని, స్వదేశీ జాగరణను మళ్ళీ చైతన్యం చేయడం, అందుబాటులో ఉన్న వనరులతో అందుబాటులో ఉన్న వస్తువులన్నీ కూడా స్వదేశీ వాడడం, అలానే కుటుంబ విలువలు పెంచడం, కుటుంబంలో అనురాగం, ఆప్యాయత, కుటుంబ సంబంధాలు మళ్ళీ పెంచడం. ఎందుకంటే హిందూ యువతలో ఈ మధ్యకాలంలో విడాకులు ఎక్కువైనాయి. పాత గుంటూరులో ఎలిక సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అత్యంత అవసరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నేడు పాత గుంటూరు యాదవ హైస్కూల్లో ఏలికా సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో అమృత హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును అంబటి రాంబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేలారెడ్డి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో అంబటి రాంబాబు, లేలారెడ్డి, నూరి ఫాతిమా మాట్లాడుతూ ఏలికా సీతారామమ్మ సంక్షేమ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ ఏలికా శ్రీకాంత్ యాదవ్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఉచిత మెడికల్ క్యాంపుల్లో హాస్పిటల్ వైద్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలికా సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాత గుంటూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం, ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు చూపించుకోవడం. ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఓపీలు కట్టలేక, చెల్లించుకోలేక, అక్కడ దాకా వెళ్ళలేక, వాళ్ళకి చాలామంది ఇంట్లోనే ఇబ్బంది పడుతూ సతమతం అవుతున్నారు. ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం వల్ల ఎంతోమంది పేదవాళ్ళు ఇక్కడే ఈరోజు తీసుకుని వచ్చిన హాస్పిటల్, అమృత హాస్పిటల్ చాలా చక్కగా అన్ని ఈసీజీ నుంచి బేసిక్ కాకుండా ఇక్కడ అన్ని వాళ్ళకి సంబంధించిన బీపీ, షుగర్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే ఏవేమి టెస్టులు దాదాపుగా 2000, 3000 అవుతాయో కార్పొరేట్ దీంట్లో హాస్పిటల్స్లో ఇక్కడ ఫ్రీగా చెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో 7వ జాతీయ స్థాయి కిడ్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ హనుమంతో, విశిష్ట అతిథిగా ఆక్స్ఫర్డ్ స్కూల్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గుంటూరు ప్రెసిడెంట్ రవీంద్రరాజు, అబ్దుల్ నబీ, విజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఆటలు ఎప్పుడూ కూడా పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని మెరుగుపరుస్తుంది. మానసికంగా ఏకాగ్రత పెరుగుతుంది. రెండవది హెల్త్ పెరుగుతుంది. అది విద్యకు కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ఏ స్కూల్ అయితే పిల్లలకి ఎక్కువగా ఆటలు పెడతారో ఆ స్కూల్లో పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలు వాళ్ళు ఎందుకంటే తెలివితేటలు బాగా మెరుగుపడతాయి ఆటల ద్వారా. మోరెవర్ అందరూ పిల్లలు కూడా సమానంగా 21st సెంచరీ స్కిల్స్ అంటాం. ఈ 21st సెంచరీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి స్టూడెంట్స్కి ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ దే హ్యావ్ ఎన్ ఎడ్జ్. అండ్ దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ యాజ్ టు వై వీ హ్యావ్ కండక్టెడ్ దిస్ చెస్ టోర్నమెంట్. అండ్ వీ థ్యాంక్ ఆల్ ద చెస్ ఆర్గనైజర్స్, అవర్ స్కూల్ కమిటీ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ వర్కింగ్ టుగెదర్ అండ్ ఆల్సో ఫర్ ద ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్. మీరు చూస్తే చాలా ఆస్తి పన్ను బకాయిదారులందరూ ఈ నెలాఖరులోగా వడ్డీ లేకుండా రెండో అర్ధ సంవత్సర బకాయిలు చెల్లించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇప్పటికీ జీఎంసీకి 110 కోట్లు బకాయిలు రావాలన్నారు. ఆస్తి, నీటి, ఖాళీ స్థలాల పన్ను బకాయిలను నెలాఖరులోగా చెల్లించాలని చెప్పారు. ప్రస్తుత అర్ధ సంవత్సరానికి జనవరి 1 నుంచి వడ్డీ జమ అవుతుందన్నారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా జీఎంసీ ప్రధాన కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సిబ్బందికి చెప్పారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ నగరంలో పికిల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. వివివి హెల్త్ క్లబ్ లో ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. పికిల్ బాల్ క్రీడల వలన మహిళలు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ సుజాత, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మన్నె అనురాధ తెలిపారు. ఆర్టీఓ కార్యాలయం వద్ద గల వివివి హెల్త్ క్లబ్ లో పికిల్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు జయశ్రీ, పద్మజ, గాయత్రి, డాక్టర్ శివకుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. This is a wonderful opportunity for every player to take part in this pickleball competition. Sports encourage చేయడం అంటే హెల్త్ ఎంకరేజ్ చేయడం. హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్. పిల్లలకి పికిల్ బాల్ ఆడించడం వల్ల ఏమవుతుందంటే ఎనీ గేమ్లో లాగే ఎక్సర్సైజే కాకుండా మైండ్కి ఒక గెలుపు ఓటమి కూడా అలవాటు అవుతాయి. అది చాలా అవసరం ఇవాళ ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో. గెలుపు ఓటమిలు రెండు అలవాటు అయ్యి ఒక ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ అండ్ వాళ్ళ కెపాసిటీస్ పెరుగుతాయి, లైఫ్ని బెటర్గా హ్యాండిల్ చేస్తారు. మెయిన్లీ మా ఫోకస్ అంతా లేడీస్కి హెల్త్ మీద కొంచెం అవగాహన కల్పించి వాళ్ళకి ఫిట్నెస్కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో విమెన్ ఎంపవర్మెంట్ వాళ్ళని ప్రమోట్ చేయటం కోసం మేము ఇది చేసుకున్నాము. దీనివల్ల కనీసం మాకు ఒక 10-20 మెంబర్స్ లేడీస్ కనుక ముందుకొచ్చి వాళ్ళు నేర్చుకుంటే కనుక మేము పెట్టినందుకు మాకు దానికి చాలా ఉపయోగపడుతుందని అనిపించింది. ఓల్డ్ స్కూల్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు, మహిళల జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జీడీబీసీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరికి వ్యాయామం ఎంతో అవసరమన్నారు. గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పురుషులు మరియు మహిళల జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు ప్రారంభమయ్యాయని తెలియజేశారు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీ, తారక్ రామ్ నగర్ 9వ లైన్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో జాయిన్ అయి ప్రతి ఒక్కరూ 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్కులు పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుంటూరు డిస్ట్రిక్ట్ బాక్సింగ్ అసోసియేషన్ చిరంజీవి, సాయి ఫణీంద్ర, ఆరిఫ్ ఖాన్, చరితారెడ్డి, డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ వెంకటేశ్వర రెడ్డి, శివారెడ్డి అండ్ సీనియర్ బాక్సర్స్ పాల్గొన్నారు. అందరు బాక్సర్స్ వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ముఖ్యంగా ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ భేదాలు లేకుండా వచ్చి ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేశారు. మన బాక్సింగ్ గాడ్ ఫాదర్ వేణుగారు చనిపోయిన తర్వాత ఆఫ్టర్ ఈ సడన్ డిమైజ్ ఫస్ట్ టోర్నమెంట్ అండి చేస్తున్నాం మేము. మాకైతే అతని శిష్యులుగా మాకు ఇది
లోపం ఎప్పుడూ ఉంటుంది మాకు. కానీ మేమంతా ఒక మాట మీద వచ్చేసి మన శివారెడ్డి కానీ, సాయి ఫణీంద్ర కానీ, అరవింద్, మధు అండ్ ఇమాన్యుయల్ బాక్సర్స్ ఎవరైతే సీనియర్ బాక్సర్స్ ఉన్నారో ఇదంతా ఏర్పాటు చేసుకొని ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ చేశామనుకున్నాము. సో ఇంకా కొంతమంది మా అసోసియేషన్ మెంబర్స్ రాలేకపోయారండి అనివార్య కారణాల వల్ల. సో నెక్స్ట్ టోర్నమెంట్స్ జరిగితే మాత్రం ఇంకా మేము సక్సెస్ చేస్తామని చెప్పేసి రానున్న రోజుల్లో డిస్ట్రిక్ట్ మీట్ ఇక్కడ చేసాం, మేము స్టేట్ మీట్ చేస్తాము, నేషనల్ మీట్ చేస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాము. దీనికి మాకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే మేమంతా కమిటీ మెంబర్స్ అంతా ఒక మాట మీద వచ్చేసి మేము చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సంస్కార భారతి ఆధ్వర్యంలో గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో భరతమాత పూజా దినోత్సవ వేడుకలు జరిగాయి. భరతమాత పూజా దినోత్సవ వేడుకల సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమంపై క్విజ్ పోటీలు, వక్తృత్వం పోటీలు నిర్వహించామని అధ్యక్షులు ఇండ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబర్ 16 నుంచి జనవరి 25వ తేదీ వరకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు బహుమతులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టి రాజ్ కుమార్, ఎస్ శ్రీనివాసరావు, శంకర్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నవంబర్ 16వ తేదీ నుంచి జనవరి 25 వరకు ప్రతి ఆదివారం ఎంతో ఉత్సాహంగా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కళాశాల విద్యార్థులు ఈ ముగ్గురికి మేము పెట్టేటువంటి 59 రకములైనటువంటి స్పర్ధల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా మా సంస్కార భారతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన దేశభక్తులకు సంబంధించి అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాణా ప్రతాప్ వీరికి సంబంధించినటువంటి డిబేట్ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా క్విజ్ కాంపిటీషన్, మన క్విట్ ఇండియా ఉద్యమం గురించి క్విట్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. మరలా రామాయణంలో లక్ష్మణుడి పాత్రపై మనకి కాంపిటీషన్ జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు 3 కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రామచంద్ర బ్రదర్స్ ఆధ్వర్యంలో అరండల్పేట 7వ లైన్లో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో జరిగింది. డప్పు శ్రీను అయ్యప్ప భజన పాటలతో మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నసీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. స్వామి మన వాళ్ళకి చెబుతున్నాం, అక్కడ స్వాములు చాలా మంది ఉంటున్నారు, వెళ్ళి కూర్చోబెట్టి దయచేసి. ముందుకు రావద్దు ఎవరు. ప్రతి సోమవారం కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosan.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తమీం అన్సారియా సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.